చదువుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ లేఖనమును చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వల్లే ఎవరిని మిరింగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, మహోన్నతుడవు, నిత్య నివాసియునైన తండ్రి స్తోత్రాలు. మా యొక్క నాయన వ్యాధుల చేత, బలహీనతల చేత, శ్రమల చేత, ఇబ్బందుల చేత, కరువుల చేత నీకు సమీపముగా వచ్చి నీ వాక్కు ద్వారా మాకు నివారణ కలుగుతుందని నీ మాటలను శ్రద్ధగా వెతకడానికి నీ పాదాల దగ్గర కూర్చున్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకురండి. మాలో ఉన్న వ్యాధి బాధలకు నివారణ కలిగించే నీ నోటి మాటలను మాలోనికి మీరు పంపించి మాలో అవి ఫలించులాగున, నీ మాటను బట్టి మేము జీవించులాగున, నీ మాటలను బట్టి మేము స్వస్థపడులాగున, నీ మాటలను బట్టి శ్రమల నుండి విడుదల పొందుకుని నిన్ను స్తుతించి అనుభవంలోనికి వాక్యమైన మీరే మాకు అనుగ్రహింపచేసి నిలవబడి ఉన్న నన్ను పూర్తిగా మీ వశపరుచుకొని మీ ఆత్మ సహాయమైన మాటలు అందించి మాట్లాడి మహిమ తెచ్చుకునమని మహిమోన్నతుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక భాగములో 5:8 మనము చదివాము. నిబ్బరమైన బుద్ధి గలవారే. బుద్ధి ఎందుకు అంటే, బుద్ధిలో నిబ్బరం ఎందుకు ఉండాలి అని అంటే, చూడండి, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం వినాలి. నిబ్బరమైన బుద్ధి కావాలి అని ఎందుకు ఇక్కడ తెలియజేస్తున్నారంటే, మనకొక విరోధిగాడు ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే, గర్జించు సింహంలాగా ఎవరిని మృంగుదునా అని, ఎవరిని అనే మాటలో చూస్తే ఎక్కువ శాతం ఎవరున్నారు అంటే విశ్వాసే ఉన్నారు. విశ్వాసులే ఉన్నారు గనుక మనం ఎలా ఉండాలి? ఇప్పుడు నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండాలి. బుద్ధి ఉంటే సరిపోదట, కానీ బుద్ధికి ఏముండాలి? నిబ్బరం ఉండాలి. లూకా సువార్తలో వైద్యుడు తెలియజేసినటువంటి మాటలో యేసుప్రభు వారు పలుకుతూ 22వ అధ్యాయములో 31వ లేఖనములో యేసుప్రభు వారు చెప్తూ ఉన్నారు, సీమోను సీమోను, ఇదిగో, ఇవి ప్రభు మాట్లాడుతున్న మాటలు. సీమోనుతో చెప్తున్నారు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకొనెను, గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. సీమోను మరి ఎలాంటి విశ్వాసి? బలమైన విశ్వాసి, ప్రభుతో ఉన్నవాడు. అయినా కూడా ప్రభుతో ఉన్నవారిని కూడా సాతాను ఏం చేయట్లేదు? వదలట్లేదు. ఎవరి యొక్క పర్మిషన్ దగ్గరికి వెళ్ళింది అంటే, ప్రభు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ కోరి మరి ఏమంటుందంట? పట్టి గోధుమల్లాగా జల్లించడానికి కోరుకుంటుందంట అండి. సాతానికి ఎలా కావాలట అండి? మనల్ని పట్టుకొని గోధుమల్లాగా ఏం చేస్తుందంట? జల్లించేస్తుందట. మనం గోధుమలు కనుక జల్లిస్తాను. జల్లిస్తే అది భక్తో లేక భక్తిహీనతో, అది శక్తో శక్తిహీనతో, నీ పిల్లలు విశ్వాసులో అవిశ్వాసులో నేనే తేల్చి చెప్తాను అని సాతాను ఏం చేస్తుందంట? ప్రభు దగ్గర పర్మిషన్ కోరుకుంటుంది. కాబట్టి ప్రభు అంటున్నారు, ప్రియులరా, నిన్ను కోరుకుంటుంది కాబట్టి నీ నమ్మిక తప్పిపోకుండానట్లుగా నేను నీ కొరకు ఏం చేస్తున్నాను? వేడుకుంటున్నాను. ప్రభు మనకి ఎంతో సహాయం చేస్తున్నారు. చూడండి, మనము తప్పిపోకుండా ఉండాలని ప్రభు మన మీద ఎంతో మరి ధ్యాస నిలిపి ఆయన ఏం చేస్తున్నారంటే మనకెంతో సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి నీ నమ్మిక తప్పిపోకుండానట్లుగా నేను నిన్ను మరి నీ కొరకు వేడుకున్నాను అని అంటున్నారు. కాబట్టి ప్రియులరా, సాతానంట పట్టి గోధుమల్లాగా ఏం చేస్తారు? జల్లించేస్తాడు. విశ్వాసులట దేవుని యొక్క పొలముగా ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలైన వారట దున్నబడి ఆత్మీయంగా పంట పండాలి. అందరం కూడా ఏ పంట పండాలి? దున్నబడితేనే కానీ దాంట్లో శ్రేష్టమైన ఫలాలు బయటికి రావు.
కాబట్టి దున్నేటప్పుడు మనము మరి బాధగా అనిపించినా కూడా దున్నడానికి కూడా ఏమి ఇవ్వాలంటే సమయాన్ని ఇవ్వాలట. దున్నబడితేనే ఆ పొలములో పంట బాగా వస్తుంది. అలాగే శ్రమలు అనుభవిస్తేనే మనలో ఉండి ఆత్మీయ ఫలాలు బయటికి వస్తాయి. యోహాను సువార్త 12వ అధ్యాయములో 31వ లేఖనములో మాట్లాడుతూ, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును అంటున్నారు. చూడండి ప్రియులరా, సాతానట ఈ లోకానికి ఎలా ఉన్నాడంట? ఏమ్మా ఎలా ఉన్నాడండి? అధికారం చేసేవాడిగా ఉన్నాడు. సాతాను ఈ లోకానికి ఎలా ఉన్నాడు? అధికారిగా ఉన్నాడు. ఈ యుగ సంబంధమైన దేవతగా ఉన్నాడు గనుక విశ్వాసులంట దున్నడానికి అనుమతి పొందుతూ ఉన్నాడు. అందుకని తన అధికారముతో విశ్వాసులైన వారిని చెడగొడతా ఉన్నాడు. అందుకని ప్రభు అంటున్నారు, ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. అప్పటి వరకు కూడా మనకి శ్రమలు మరి వస్తూ ఉంటాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4:4లో వ్రాసినటువంటి మాటలు చూసినప్పుడు, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి కనబడకుండు నిమిత్తమట ఏం చేస్తుందటండి? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడ్డితనాన్ని కలుగు చేస్తూ ఉంది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి కనబడకుండగానట ఏం చేస్తున్నాడు? యుగ సంబంధమైన దేవతట అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకి గురుడ్డితనం వచ్చేసింది. అందుకని కళ్ళుంటాయి కానీ వాళ్ళు చూడలేరు, చెవులుంటాయి కానీ వినలేరు, మరి గ్రహించలేరు. అలాంటి అవిధేయత వారిలో ఉంది. కారణం ఏంటంటే ఈ యుగ సంబంధమైన దేవత. ఆ దేవత పని ఏంటి అని అంటే విశ్వాసిని సహితం చెడగొట్టడము, విశ్వాసిని కూడా పాడు చేయడము. కాబట్టి ప్రియులరా, మనం నమ్మిక తప్పిపోకుండా దేవుని సన్నిధిలో నిత్యము కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క మరి ఆ సహాయమును మనము కోరుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ లేఖనములో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడి ఉన్నది, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి ఉన్నారు. చూడండి ప్రియులారా, దానికి ఏం పేరట? సర్వలోకాన్ని మోసపుచ్చే దానికి ఏం పేరట? సర్వలోకాన్ని కూడా ఏం చేస్తుందట? మోసపుచ్చి అధికారిగా పనిచేస్తూ ఉన్నాడు. అలాంటి వాడు ఏం చేస్తున్నాడంటే అపవాదని సాతానని పేరుతో ఆది సర్పమైన మహాఘట సర్పంగా పనిచేస్తున్నాడు. ఆడిప్పుడు ఏం చేయబడ్డాడట? పడద్రోయబడ్డాడు, భూమి మీద పడద్రోయబడ్డాడు. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. కాబట్టి ప్రియులరా, వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవరిని మృంగుదునా అని విరోధి అయినటువంటి భూమి మీదకి వచ్చిన వాడు ఏం చేస్తున్నాడంట? ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహంలాగా తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మనం దొరకకుండా ఉండాలంటే మన జీవితంలో విశ్వాసం అనేటువంటి ఆయుధాన్ని మనము కలిగిన వారంగా ఉండాలి. వాడి పని ఏంటంటే ఎవరిని మృంగుదునా అని మరి వాడు కనిపెడతా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 9వ లేఖనములో చూస్తే, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మనం ఏమై ఉన్నామంట? దేవుని యొక్క వ్యవసాయమును దేవుని గృహమును అయి ఉన్నాము. దేవుని వ్యవసాయము దేవుని గృహము అంటే దేవుని పొలంగా ఉన్న విశ్వాసులు దున్నబడకపోతే మనలోండి ఏమి రాదు? పంట రాదు. మరి విత్తనాలు చల్లాలంటే మొదటిగా దున్నబడాలి. నాగటి చేత ఏం చేయబడాలి? దున్నబడాలి. అంటే శ్రమల చేత. ఇప్పుడు వ్యాధి వస్తేనే కదా ఇక్కడికి వస్తాం, వ్యాధి వస్తేనే కదా ఇక్కడికి వచ్చి వాక్యం వింటాం. మరి శ్రమ ఉంటేనే కదా ఈ స్థలంలోనికి రాగలిగాం. ఆ శ్రమే దున్నడం.
ఆ దున్నబడినటువంటి ఆ శ్రమ ద్వారా ఇక్కడికి వచ్చి ఒక విత్తనాన్ని, వాక్యపు విత్తనం మనలోనికి వెళ్ళాలి అని అంటే ఆ శ్రమను బట్టి ఇక్కడికి వచ్చాం. కానీ శ్రమ లేకపోతే ఎవడు కూడా ఇక్కడికి రాడు. వస్తారంటారా? ఈ రోజున శ్రమలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో, వ్యాధులు ఉన్నాయో, బాధలు ఉన్నాయో, అవే కావాలని పనిగట్టుకుని మనం ఇక్కడ కూర్చోబెట్టాయి. లేకుంటే మనం కూడా లోకాన్ని వెతుక్కుంటూ ఏదో ఒక దాంట్లో నిమగ్నమైపోతాం. ఇప్పుడు దున్నబడిన వారంగా ఉన్నాం కనుక దున్నబడినటువంటి మన ఈ భూమి ఎక్కడికి వచ్చిందంట? ప్రభు యొక్క విత్తనాల కొరకు, ఆయన మాటల కొరకు, ఆయన శ్రేష్టమైన పలుకుల కొరకు దేవుని సన్నిధానంలోనికి మనము వచ్చాము. కాబట్టి ఇప్పుడు విత్తనాలు విత్తేవారు విత్తుతా ఉన్నారు. ప్రభు అంటారు, వాక్కు పంపి ఆయన రోగులను బాగు చేస్తారు. ఆ వాక్యపు విత్తనమే రోగిని ఏం చేస్తుందట? బాగు చేస్తుందట. దున్నబడినటువంటి మరి ఈ పొలములోనికట వాక్యమనే విత్తనము, దేవుని మాట వెళ్ళినప్పుడు మనలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తారు. ఆదికాండం ఒక్కసారి చదువుదాం. 50వ అధ్యాయం 20వ వచనములో 50:20 మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు చేశాడు అంటున్నారండి యోసేపు గారు. మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు కానీ నేటి దినాన్ని ఏం జరిగింది? ప్రజలందరూ బ్రతకాలంటే దేవుడు దాన్ని మేలుగానే పరిణమించాడు. యోసేపుకి మామూలు శ్రమల? ఎవరి ద్వారా? స్వజనుల ద్వారా శ్రమలు, తన అన్నల ద్వారా శ్రమలు. తన వీపంతా దున్నేశారు. అవునా కదా? చిన్నవాడినైరా, మీకంటే చిన్నవాడినిరా, నాకు భయం వేస్తుందిరా, ఈ గోతులో నేను ఉండలేనురా, చీకటిగా ఉందిరా, పాములు తేళ్ళు నన్ను పగబడుతున్నాయి, నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉన్నా కూడా అతను విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదు. ఎంత శ్రమ, ఎంత బాధ. ఫిలిస్తీన్లు వస్తూ ఉంటే ఆ మార్గాన్న వచ్చిన వాళ్ళకి నిర్దాక్షిణ్యంగా డబ్బులకి అమ్మేశారు. అప్పుడు కూడా ఏడ్చాడు. ఎంత శ్రమో పొందినప్పుడు, ప్రభువా నా కన్న తండ్రి, నా తండ్రి విడిచిపెట్టినా నీవు విడిచిపెట్టవు, నా అన్నలు విడిచిపెట్టినా నీవు విడిచిపెట్టవు, నీవు నాకు ఉంటావు అని విశ్వాసముతో ప్రార్థనలో సాగినవాడు గనుక ఆ వీపును దున్నారు గనుకనే ఈరోజు అంటున్నాడు, అన్నలారా మీరు ఒకప్పుడు నాకు కీడు చేశారు, అయితే దేవుడు దాన్ని మనకి ఎలా మార్చాడు? మేలుగా మార్చాడు. ఆ రోజున నేను సహించకపోతే ఈ రోజున మనకు అన్నం దొరికేది కాదు. సహించాడు గనుకనే ఆ సహింపులో ఏముందంటే గొప్ప ఆహారము దేవుడు మనకి, నాకు మాత్రమే కాదు, మీకు మాత్రమే కాదు, అందరికీ దేవుడు ఏం పెట్టాడంటే ఆరోగ్యమైన ఆహారాన్ని దేవుడు మనకిచ్చారు అని అంటున్నాడు. అంటే శ్రమ ఏం చేస్తుంది అని అంటే మనకి ప్రతిఫలాన్ని తీసుకుని వస్తుంది. అంటే మన వీపు ఏం చేయబడాలి? దున్నబడాలి. యోహాను సువార్తలో 15:20 15:20 దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా ఏం చేస్తారు? హింసిస్తారు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడేం కాడు. మన దేవుని కంటే ఎవరు కూడా గొప్పవాళ్ళము కావు. దేవుణ్ణే వాడు ఏం చేశాడంటే దున్నాడు. కాబట్టి తన పిల్లలైన వాడిని కూడా ఏం చేస్తాడు? దున్నుతాడు, శ్రమలు పంపిస్తాడు. వాడి లక్షణం అది. అప్పుడే మనము చేతకాని వారిలాగా కూర్చోకూడదు, కానీ ఏం చేయాలంటే దేవుని వైపు చూసి మరి దేవుని వైపుకు చూస్తూ చక్కగా మనము నడిచే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు. కాబట్టి ప్రియులారా, దాసుడు యజమానుని కంటే గొప్పవాడు కాడు. కాబట్టి నేను పొందిన శ్రమలే మీరు కూడా పొందుతారు. ఆ శ్రమలలో మీరు ఏం చేయాలంట? సహించాలని ప్రభు మనకు ఎంతో గొప్ప వర్తమానాన్ని తెలియజేస్తున్నారు. యోహాను సువార్తలోనే 16:33 చూద్దాం. 16:33 నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకేముంటుంది? నగ నట్ర ఉంటుంది అనలేదు, ఐశ్వర్యం శాంతం ఉంటుంది అనలేదు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినా
ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని ఏం చేశాను? జయించాను. దేని ద్వారా జయించాడు? పగతోనా? ప్రతీకారముతోనా? తిట్టిన వారిని తిట్టి జయించాడా? కొట్టిన వారిని కొట్టి జయించాడా? కీడు తలపెట్టిన వారికి కీడేమైనా చేసి జయించాడా? ఏది కాదు. ఏం చేశాడంటే దేవుని బట్టి ప్రియులరా శ్రమలను సహించి, ప్రేమ వహించి, శాంతం వహించి ఎంతో చక్కగా దేవుని బట్టి ఏం చేశారంట? జయించారు. కాబట్టి మనము కూడా ఇప్పుడు ఏం చేయాలి? జయించాలంటే మన వీపు కూడా మనం కూడా శ్రమలు అనేవి పొందుకోవాలట. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనములో, యోహాను మొదటి పత్రిక, సహోదరులారా లోకం మిమ్మును ద్వేషించినట్లయితే ఆశ్చర్యమేమి అవసరం లేదు. చూడండి, మిమ్మల్ని లోకం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? ద్వేషిస్తూనే ఉంటుంది. లోకానికి మనం ఎప్పుడు కూడా నచ్చం. కాబట్టి అది లోకం ఏం చేస్తుంది? సహోదరులారా ఆశ్చర్యం ఏం అవసరం లేదు, ద్వేషిస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే లోకానికి మనం ఎందుకు నచ్చట్లేదంటే లోకములో మనం లేము గనక, లోకానికి వేరుగా క్రీస్తుకు సమీపముగా ఉన్నాం గనక క్రీస్తు బిడ్డలంటే వారికి ఏముండదు? ఇష్టం ఉండదు. కాబట్టి లోకం ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుందట? ద్వేషిస్తుంది. అయినా కూడా ఆశ్చర్యపడకండి అంటున్నారు. కనుక ప్రియులారా మనము దేవునిని బట్టి శ్రమ పొందినా కూడా అందులో మనకేముంది అని అంటే జయముంది అని అంటున్నారు. అగ్నిలాంటి శ్రమలు వచ్చినా కూడా, అగ్నిలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నా కూడా మనం దేనికి కూడా భయపడవలసిన అవసరత లేదు. అలాంటి శ్రమలున్న దేవుడు ఎలాగును తప్పించాలో ఆయనకి బావుగా తెలుసు. ఈ రోజున శ్రమలను మనం ధ్యానిస్తున్నాం కదా. ప్రభు పొందిన శ్రమలలో ఆయన జయాన్నే పొందుకున్నాడు, కానీ అపజయపరుడుగా ఆయన ఎప్పుడు కూడా ఓడిపోలేదు. కాబట్టి మనల్ని కూడా ఆయన గెలిపిస్తాడు. కీర్తనకారులు మాట్లాడుతూ 66వ కీర్తన 10వ శరణములో, దేవా నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయి రీతిగా మమ్మును నిర్మలులను చేసి ఉన్నావు. నీవు బందీగృహములో మమ్మును ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. ఏమండి, ఈ మాటల్లో మొదట చూస్తే భయం, తర్వాత చూస్తే ఎంతో సంతోషం. ఏం చేశాడంట? ఎవరు చేశారు ఇవన్నీ? దేవుడే పరీక్షిస్తున్నాడు. దేవుడే పరీక్షిస్తున్నాడు. ఎలా పరిశీలిస్తున్నాడు చూడండి. వెండిని నిర్మలము చేసిన రీతిగా. వెండి ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలంటే దాని మొస్ట్ అంతా కూడా రాలిపోవాలి, అప్పుడు తెల్లగా అయిపోతుంది. దేవుని కృపను బట్టి వెండిని నిర్మూలము చేసిన రీతిగా దేవుడు మనలను కూడా ఏం చేస్తున్నాడట? నిర్మూలనుగా చేస్తున్నారు. కాబట్టి మనలో ఉన్న మస్టు, మనకి పట్టినటువంటి ఆ మస్టు అనే అవిశ్వాసాన్ని మనం ఊడబెరుకుకొని నిబ్బరమైన బుద్ధిని సంపాదించుకొని విశ్వాస వీరులంగా ఏం చేయాలంటే, బందీ గృహంలో మనల్ని ఎవరు ఉంచారంటే ఒక్కొక్క పర్యాయం దేవుడే ఉంచుతారట. నీవు బందీ గృహంలో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద భారాన్ని కూడా ఎవరు పెడతారట అండి? దేవుడే పెడతాడు. ఒక్కొక్కసారి నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లుగా చేసి చాలామందికి దేవుడే మరి ప్రియులరా ఆ చాయిస్ ఇస్తారు. మనలో ఒక్కొక్కసారి చూడండి నరులు ఆడిపోసుకుంటూ ఉంటారు, అప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. ఆ సమయం కూడా దేవుడే వారికి ఇస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే మౌనంగా ఉండాలట. అందుకని ప్రభుతో మాట్లాడుతూ ఈయన అంటున్నాడు, మరి మేము నిప్పుల్లోనూ నీళ్ళలోనూ పడితిమి, అయినా కూడా నీవు సమృద్ధి ఉన్న చోటికి మమ్మును రప్పించి ఉన్నావు. ఆ సమృద్ధి ఉన్న చోటు ఏంటో, ఆ స్థలంలోనికి వస్తున్నటువంటి ఆ యొక్క స్థితి ఏంటో యేసు ప్రభుల వారి రోజున శ్రమ పడుతూ ఆ ముందున్న దాన్ని చూశాడు, మనలో ఉన్న ఆనందాన్ని చూశాడు. అందుకని శ్రమ కూడా ఆయనకి ఎలా ఉందట? బాధగా అనిపించలేదు. దానిని కూడా ఆయన సంతోషముతోనే అంగీకరించినట్లుగా మనం కూడా ఎన్ని శ్రమలున్నా అవి అగ్నిలాంటి శ్రమలైనా కూడా భయపడకూడదు అని అన్నారు. యోబునట సాతాను ఏం చేశాడంట? 2వ అధ్యాయం యోబు గ్రంథం 7వ వచనంలో, యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళట అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును
ముత్తడానికి దేవుని పర్మిషన్ వచ్చింది అక్కడ. కాబట్టి అలాంటప్పుడు కూడా యోబు ఏమనట్లేదు. 42:10 చూస్తే, మరి ఓర్చుకున్నాడు కనుక మరలా అతని క్షేమస్థితి దేవుడు అతనికి దయచేశాడు. యోబున కట పూర్వం కలిగిన దానికంటే 2 అధికమైన దేవుని యొక్క దయ దొరికింది. అతని ఆశీర్వాదం పొందిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మనము శ్రమలను ఏం చేయాలంటే తట్టుకోవాలి. మన వీపు దున్నబడినా కూడా మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. అప్పుడే మనము ఆశీర్వదించబడతాం. ఈ రోజున దైవ సాన్నిధ్యంలోనికి వచ్చినటువంటి మనం, ప్రభువు ఇక్కడ ఉన్నారని మనం వచ్చాం. శ్రమలను మనం తలంచుకోకూడదు, అవన్నీ మర్చిపోవాలి. ఎవరిని తలంచుకోవాలట? ఆయన్నే తలంచుకోవాలట. ఒక్క విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ఎందుకు తలంచుకోకూడదో, ఎందుకు యేసయ్యని తలంచుకోవాలో మనకు అర్థమవుతుంది. యేసుప్రభు వారు, దైవజనులు దేవదసాయి గారు అన్నారు, యేసుప్రభు వారట సిలోమ్రాను మీద ఏం తలంచుకున్నారంట? నన్నే తలంచుకున్నారు అని అన్నారు. ఎవరిని? పాపులమైన మనలనే ఆయన తలంచుకున్నారంట. ఆయనకి కావలసింది ఎవరు? మనం. అందుకని శ్రమ తలంచుకొని కృంగిపోలేదు, కానీ ఆయన ఎదుట ఉన్న మనలను తలంచుకొని ఓపికతో వాటిని ఏం చేశాడు? ఆయన భరించారు. అందుకని మనము కూడా వ్యాధులు చూసి బలహీనం కాకూడదు, ఇబ్బందులు చూసి అధైర్యపడకూడదు. ఆయనను చూసిన అంతా సరైపోతుంది. ఆ మాటని బట్టి మనం ఏం చేయాలంటే ప్రభు వైపుకు మాత్రమే మనం చూడాలి. కనుక ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో మన వీపును ఏం చేయబడాలంటే దున్నబడడానికి మరి ఇవ్వాలట. అప్పుడే మనము ఆశీర్వదించబడతాం. ఎందుకు అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:24 చూడండి ఒకసారి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. చూడండి ఏమంటున్నాడండి? బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. బహుమానం ఉందా లేదా ఏమండి? అందుకనే ఈ సులకనైన శ్రమలు చూసి మరి కృంగిపోయే వాళ్ళం అనుకోండి, ఆ బహుమానాన్ని ఏం చేయలేము? పొందుకోలేము. 26 కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. మనకి గురి ఉందా లేదా? ఏమ్మా, మన గురి ఎవరిప్పుడు? ఆయన ఉన్నాడు, నాకేంటి, ఆయనే నన్ను సరిచేస్తాడు, నాకేంటి అనే ఒక తలంపు మనకు కలిగి ఉన్నాం కనుకనే ఆయా స్థలాల్లో నుండి ఆయన ఉన్న ఈ స్థలంలోనికి మనము మన పాపాలన్నీ, శాపాలన్నీ, ఇబ్బందులన్నీ, శ్రమలన్నీ విదిల్చుకొని ఆయన దగ్గరకు వచ్చి పడిపోయాం. కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. మనల్ని ఆయన సరిచేస్తాడు. 27 గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టున్నా, ఇది పోదునేమో అనంట నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. శ్రమ కూడా, నలిగిపోయినా కూడా ప్రభు ఉన్నారు అనే ఒక గురి మనము కలిగి ప్రయత్నం చేయాలట. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో ఎందుకు ఈయనకి ఇంత క్రమశిక్షణ అంటే 4:7 మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. క్రమశిక్షణ కలిగిన వారముగా, శ్రమల్లో కూడా ఆరితేరిన వారముగా ఏం చేయాలంట? విశ్వాసాన్ని కాపాడుకోవాలట. మంచి పోరాటం పోరాడాలట. మన పరుగు కడముట్టించాలట, ఆగిపోకూడదట. విశ్వాసమును కాపాడుకోవాలి. ఐగుప్తులో యోసేపు ఎంతో క్రమశిక్షణలో ఉన్నాడంట. సాతాను శ్రమల ద్వారా యోసేపు 13 సంవత్సరాల మరి చిన్న వయసులోనే ఏం చేయబడ్డాడు? దున్నబడ్డాడు. ఏమని వ్రాయబడి ఉందంటే చూడండి, ఆదికాండం 39:20 అతన్ని పట్టుకొని రాజు యొక్క ఖైదీలు అతన్ని ఏం చేశారంట? కనుక అతన్ని ఎక్కడ వేశారు? చెరసాల్లో వేశారు. అయితే భక్తుడు మరి రాసినటువంటి 105వ కీర్తన 17వ శరణాన్ని చూస్తే, వారికంటే ముందుగా ఆయన యొక్కని పంపాను, యోసేపు దాసుడుగా
అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించి ఇనుము అతని ప్రాణమును బాధించాను. ఏం చేసిందట అండి? ఇనుము అతని ప్రాణాన్ని ఏం చేసిందంట? బాధించింది. అమ్మబడ్డాడు, నిందవేయబడ్డాడు, చెరసాలతో సంఖ్యలలో బంధించబడ్డాడు. కనుకనే విస్తారంగా 80 సంవత్సరాల ప్రపంచ పోషకుడుగా పంట పండాడు. అందుకని అతన్ని పట్టుకొని రాజు ఖైదీలో బంధించాడు కనుకనే, చెరసాల్లో వేశాడు కనుకనే ఈరోజునేమొచ్చిందంట అండి? అందరికీ కూడా శ్రేష్టమైన ఆహారము లభించింది. కాబట్టి పోషకుడయ్యాడు. కనుక మనం ఎందుకొరకు ఒప్పుకోవాలంటే దున్నబడడానికి ఒప్పుకోవాలట. దున్నబడడానికి ఒప్పుకోవాలి. దున్నబడుట మన మేలు కొరకే అని మనం ఎరిగిన వారమైతే దున్నబడ్డానికి మనం కూడా ఇష్టపడతాం. 119వ కీర్తన 71వ శరణములో, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఇండుట నాకు మేలాయను. కట్టడలు నేర్చుకోవాలంటే శ్రమ కావాలా? శ్రమ లేకుండా దేవుని కట్టడాలు మనకి రావు. ఆ కట్టడ మనం నేర్చుకోవాలంటే శ్రమ ఎక్కడికి తీసుకొస్తుంది? కట్టడాల దగ్గరికి తీసుకుని వస్తుంది. ఒక కట్టడ అంటూ మనకి రావాలి అంటే మనకి ఒక శ్రమ అనేది దాని కొరకు సహాయం చేస్తుంది. కాబట్టి మరి ప్రియులరా, బబులోనులో ఉన్నటువంటి నలుగురు బాలురు కూడా ఏం చేయబడ్డారు? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించారు కనుకనే శ్రమలో దున్నబడ్డ వారు ఏమయ్యారంట? గొప్ప పంట పండారు. దానియేలు గారు కూడా అంతే కదా, శ్రేష్టమైన అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడిగా ప్రసిద్ధికి ఎక్కాడు. దానియేలు గ్రంథం 6:3లో. కాబట్టి మరి ప్రతి ఒక్క భక్తుని యొక్క జీవితంలో వారందరూ కూడా దున్నబడ్డారు, శ్రేష్టమైన పంట ఫలించిన వారిగా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఏం చేయబడాలంటే దున్నబడడానికి లేక శ్రమ పడడానికి మనలను మనము అప్పగించుకోవాలి. మనం చూసినట్లయితే దున్నబడ్డానికి ఇష్టపడని వాడెవడంటే సోమరివాడు. సోమరివాడికి ఏమి ఇష్టం ఉండదంట? దున్నుకోవడం ఇష్టం ఉండదు. ఎందుకు? చూడండి, సామెతల గ్రంథం 24. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను కూర్చు వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవు. ఎందుకుంటుంది? ఏం చేశాడు? విత్తే సమయంలో ఏం చేశాడు? వాక్యం విత్తబడతా ఉంటే కొంతమంది సోమరులాగా వాక్యమే వినరు. మరి అప్పుడు ఎలా ఫలాలు వస్తాయి? పంట రావాలంటే ఎలా వస్తాయి? నేను వెళ్ళానండి ప్రార్థనకనంటే ఎలా వస్తుంది ప్రతిఫలం? కాబట్టి ఆ విత్తనం అనే వాక్యాన్ని మనలో ఏం చేయాలంట? నాటుకోవాలి. అప్పుడే ఫలవంతమైన ఆత్మీయ పంట మనం పొందుకోగలము. మేము వెళ్ళామండి, మేము వెళ్ళి కూర్చున్నామండి అంటే 5గురు బుద్ధి లేని వాళ్ళలో లెక్కలో ఉన్నావేమో. ఏం కలిగి ఉండాలట? నిబ్బరమైన బుద్ధి ఉండాలంట, కానీ సోమరితనము ఉండకూడదట. సోమరి వాడికి దున్నబడ్డానికి అస్సలు ఇష్టం ఉండదు. వెళ్ళి ఎక్కడ పడుకుంటాడు? హాయిగా ఏసీ రూమ్లో పడుకుంటాడు. వాడికి ఏం అవసరం లేదు. కాబట్టి అలాంటి వాడికి ఫలాలు దొరకవు. దున్నబడ్డానికి ఇష్టపడి కూడా సగంలో వెనుగుదిరిగి వాడే దేవునికి పనికి రాడు. చాలామంది ఏం చేస్తారంటే సగంలో చాలులే, ఎండ ఎక్కువగా ఉందిలే, ఇబ్బందిగా ఉందిలే, అమ్మ బాబాయ్ ఇంతసేపా అని చాలామంది విసుక్కుని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక మాట మనం చూసినట్లయితే వైద్యుడైన లూకా 9వ అధ్యాయం 62వ వచనములో యేసువారు మాట్లాడుతూ అన్నారు. 9:62 నాగట్టి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచివాడు ఎవడును దేవుని రాజ్యమునకు అర్హుడు కాడు అని ప్రభు వారు ఒక్క నుంచి మాట్లాడేశారు. యేసువారు అంటున్నారు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూసివాడు ఎవడికి కూడా ఏం లేదంట, ఆయన రాజ్యముల అర్హత లేదంట. అమ్మ బాబా ఇంతసేపా ఈ స్వస్థశాల ఎండ మండిపోతా ఉంది, ఇవిడికి ఏం తెలుసు అనుకుంటాం మనం. అవును, వాస్తవం అది. కానీ అలా మనం అనుకుంటాం, కానీ అలా వెనక తిరిగితే ఏముండదంట? ప్రతిఫలం ఉండదు. ఇది వాక్యములో వ్రాయబడ్డ మాటే. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూసేవాడెవడు? వచ్చావంటే పని చక్కబెట్టుకుని ఏం చేయాలి? వెళ్ళాలి. ప్రతిఫలం ఉందని నమ్మే కదా మనం ఇక్కడికి వచ్చాము. అన్ని కార్యక్రమాల్లో పాలు పంపులు పొందితేనే గొప్ప ఆశీర్వాదాన్ని మనము చూడగలము. కనుక శ్రమలను జయిద్దాం, శ్రమలను ప్రియులను తట్టుకుందాం, సహిద్దాం.
దేవునిలో చక్కగా నిలబడదాం. దేవుని ద్వారా గొప్ప ఆశీర్వాదం అనే పంట కోసుకుందాం. అట్టి ధన్యత, దీవెన, ఆశీర్వాదం దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మెగారుడుగా మా మధ్యకొచ్చి దీనురాలనైన నన్ను నిలబెట్టి మాట్లాడిన తండ్రి స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయాల్లో పదిలపరిచి వాక్య ప్రకారం మేము జీవించే ధన్యత దయచేయమని వరుడైన క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.